కాసేపట్లో గాంధీ భవన్ లో టీపీసీసీ కీలక సమావేశం జరగనుంది. ఇటీవల నియమితులైన నూతన డీసీసీ అధ్యక్షులు, పూర్వ డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ కార్యవర్గ నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ భేటీలో నూతన డీసీసీ చీఫ్ల నియామకం, పాత డీసీసీల అభిప్రాయ సేకరణ, పార్టీ సంస్థాగత నిర్మాణం, లోకల్ బాడీ ఎన్నికలు, అధికారంలోకొచ్చి డిసెంబర్ 7కు 2 ఏళ్లు పూర్తి, ఓటు చోరీ అంశంపై ఢిల్లీలో నిరసన ర్యాలీ లాంటి కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, సచిన్ సావంత్ పాల్గొననున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, సుమ, మరి కాసేపట్లో గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కాబోతుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్యమైన నేతలంతా కూడా డీసీసీ అధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలు అందరూ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. ప్రధానంగా ఈ మీటింగ్ సంబంధించి కొన్ని అంశాలను అయితే ఎజెండాగా కూడా పెట్టడం జరిగింది. ఆ ఎజెండాలో చూసినట్లయితే కనుక లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలంతా కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలి. ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా పార్టీకి ఏ విధంగా ఉపయోగం ఉంటుందనే దానికి సంబంధించి కూడా నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఎన్నికల్లో గెలిచినట్లయితే కనుక నెక్స్ట్ వచ్చే జనరల్ ఎలక్షన్స్ కు సంబంధించి పార్టీకి ఏ విధంగా స్ట్రెంథెన్ గా ఉంటుందో ఒక పునాది రాయిగా అక్కడ సర్పంచులు కానీ వార్డు మెంబర్లు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ఉన్నట్లయితే కనుక ప్రభుత్వం చేసే స్కీమ్స్ అన్నిటి కూడా వ్యక్తులుగా జనంలోకి బలంగా తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందనే దానికి అంశానికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. వీటితో ఈ అంశానికి సంబంధించి డీసీసీ అధ్యక్షులు కూడా కొత్తగా ఎన్నికైన వారు ఉన్నారు. వారికి ఈ రోజు బాధ్యతలు వాళ్ళకి ప్రమాణ పత్రాలు అందజేస్తారు. పాత డీసీసీ అధ్యక్షులకంతా కూడా వారికి గౌరవ సన్మానం ఉంటుంది. ఈ అంశానికి సంబంధించి పాత డీసీసీ అధ్యక్షులు, కొత్త డీసీసీ అధ్యక్షులు, వీటితో పాటు జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ అందరూ కూడా వచ్చిన పరిస్థితి. వీటితో పాటు ప్రధానంగా ఈ పంచాయతీ ఎన్నికలు ఒకటే కాకుండా ప్రజా పరిపాలనకు సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు అవుతుంది కాబట్టి ఈ 2 ఏళ్లకు సంబంధించి ప్రజా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వారోత్సవాలకు సంబంధించి కూడా దీన్ని ఈ ప్రజంగా అంటే ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు అవుతుంది కాబట్టి ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం చేస్తున్న ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో వాటిని అంతా కూడా జనంలోకి తీసుకెళ్లాలి. ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వమే స్వయంగా వారోత్సవాలు నిర్వహిస్తుంది కాబట్టి వారం రోజుల పాటు నిర్వహించి ఈ వారోత్సవాలను బలంగా మరింత విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని ఆలోచన చేస్తుంది. వీటితో పాటు పార్టీకి స్ట్రెంథెన్ చేసే కార్యక్రమాలు వీటన్నిటి కూడా ఈ ఎజెండాలో పెట్టడం జరిగింది. వీటిని ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు. అందరూ ఈ సమావేశానికి కూడా దేశంలో కూడా అందరూ హాజరవుతున్నారు. ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ సమావేశానికి అటెండ్ కావడం కోసం ఆయన కూడా రావడం జరిగింది. ఆయన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కలుస్తారని చెప్పేసి వర్గాలు చెప్పారు. సో మొత్తం మీద నేతలంతా ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాబోతున్నారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశానికి వచ్చిన తర్వాత సమావేశాన్ని స్టార్ట్ చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో మాట్లాడి వెళ్లిన తర్వాత నేరుగా ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కూడా అటెండ్ అవుతారు. అక్కడ కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక్కొక్క నియోజకవర్గంలో సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అక్కడ ఖమ్మం జిల్లాలో ఈ రోజు కొత్తగూడెం నియోజకవర్గంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. నేరుగా ఇక్కడికి దాదాపు 11:30 టైంలో ఇక్కడికి గాంధీ భవన్ కు చేరుకుంటారు. ఇక్కడ చేరుకున్న తర్వాత ఈ ముఖ్యమైన ఈ సమావేశంలో నేతలను, కార్యకర్తలందరినీ ఉద్దేశించి మాట్లాడిన తర్వాత నేరుగా ఇక్కడ నుంచి ఆయన బేగంపేట వెళ్లి బేగంపేట నుంచి హెలికాప్టర్ ద్వారా కొత్తగూడెం వెళ్తారు. అక్కడ ఎర్త్ సైన్స్ సంబంధించిన యూనివర్సిటీని శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలను వాటి అన్నిటి కూడా చేసిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా పార్టిసిపేట్ చేసి కూడా మాట్లాడతారు. నిన్న సేమ్ ఈ విధంగా అయితే మక్తల్లో బహిరంగ సభలో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు కూడా సేమ్ కొత్తగూడెంలో కూడా బహిరంగ సభలో పార్టిసిపేట్ చేసి అక్కడ కూడా మాట్లాడిన తర్వాత సాయంత్రం మళ్లీ హైదరాబాద్ చేరుకొని ఇక్కడ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్తారు. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అదేవిధంగా లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అదేవిధంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమైన నేతలంతా కూడా గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి ఈ నెల 8-9న ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది కాబట్టి ఈ కార్యక్రమానికి ఈవెంట్ కు స్వయంగా వారిని కూడా ఆహ్వానించాలని చూస్తున్నారు. పెట్టుబడులు
లక్ష్యంగా రైజింగ్ తెలంగాణ లక్ష్యంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో మొత్తం మీద ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి 3 కార్యక్రమాల్లో బిజీ షెడ్యూల్లో పాల్గొనబోతున్నారు. మరి కాసేపట్లో స్టార్ట్ కాబోయే విస్తృత సమావేశం చాలా కీలకంగా తీసుకుని చెప్పుకోవచ్చు. పార్టీ స్ట్రెంత్ కి సంబంధించి కూడా అత్యంత కీలకంగా తీసుకున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచింది కాబట్టి పార్టీకి సంబంధించి మోరాలిటీగా ఎక్కువగా స్ట్రెంత్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఈ పంచాయతీ ఎన్నికల్లో కూడా మెజార్టీ 80 to 90% స్థానాలంతా కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా కూడా కార్యాచరణ రూపొందిస్తున్నారు. చెప్పండి సోమ్. అంటే ఇప్పుడు ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం ఏ విధంగా ఉండబోతుందంటే సీఎం కూడా స్వయంగా ప్రచారంకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి కదా. ఇప్పటికే ఇప్పుడు ప్రజా వారోత్సవాల్లో భాగంగా సీఎం ప్రతి ఉమ్మడి జిల్లాలో కూడా ఒక్కొక్క చోట ప్రత్యేకంగా పాల్గొంటూ కూడా ఇదే అంశానికి సంబంధించి కూడా ఆయన వారికి కూడా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్న సేమ్ యాజ్ ఇస్ గా మక్తల్లో పార్టిసిపేట్ చేసిన సందర్భంగా కూడా సర్పంచ్ ఎన్నికల్లో ఎన్నుకునే అంశానికి సంబంధించి మంచి చూసి అభ్యర్థిని వారికి ఆశీర్వదించాలి, వారిని గెలుపొందించుకోవాలని చెప్పేసి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసిన సందర్భం ఉంది. అక్కడ సేమ్ యాజ్ ఇస్ గా ఏ విధంగా అయితే ఉందో ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మరో 3 ఏళ్లు ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని గెలిపించుకున్నట్లయితే కనుక అభివృద్ధి మరింతగా ఎక్కువగా చేసుకునే అవకాశం ఉంటుందంటూ కూడా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. సో యాజ్ ఇట్ ఈస్ గా నిన్న ఏ విధంగా అయితే మక్తల్లో ప్రజలకు విజ్ఞప్తి చేశారో ప్రతి చోటకు సంబంధించి ఈ రోజు ఖమ్మం జిల్లాకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి వెళ్తున్నారు. ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలో, రేపు కరీంనగర్ జిల్లాలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంబంధించి హుస్నాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం హుస్నాబాద్కి వెళ్తున్నారు. ఎల్లుండి వరంగల్ జిల్లాకి వెళ్తున్నారు. అట్లా ఒక్కొక్క ఒక్కొక్క ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఒక్కొక్క చోటకు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కానీ అట్లా ఈ అన్నిటిని కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అక్కడ ముఖ్యంగా ఎక్కడెక్కడైతే వాటి ఉంటున్నాయో వాటి అన్నిటి కూడా ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక్కొక్క నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ నియోజకవర్గాలకు సంబంధించి బహిరంగ సభను ఏర్పాటు చేసి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన తర్వాత ప్రజలతో నేరుగా ఇంటరాక్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏవైతే కార్యక్రమాలు చేసిందో ఈ 2 ఏళ్లలో చేసిన అంశాలన్నిటి కూడా సంక్షేమ పథకాలన్నిటి కూడా ప్రజలకు వివరిస్తూ నెక్స్ట్ చేయబోయే వాటిని అన్నిటి కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా విజ్ఞప్తి చేస్తూ కూడా పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుపొందే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన కార్యాచరణ చేసిన సందర్భం కూడా ఈ ఉద్దేశం కూడా ప్రధానంగా ఈ ఉద్దేశం కూడా అందులో భాగంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పైకి చెప్తున్నప్పటికీ ప్రజా వారోత్సవాల్లో భాగంగా ప్రతి జిల్లాలో సంబంధించి మీటింగ్స్ ఏర్పాటు చేసినామని చెప్తున్నప్పటికీ కూడా ఈ ప్రధానంగా ఈ అంశానికి ప్రధానంగా ఈ పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలంతా కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగానే కార్యాచరణ చేస్తున్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ గానీ ఈ రోజు ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశం కూడా ప్రధానమైన లక్ష్యం కూడా ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. పార్టీ స్ట్రెంత్ ఉంటే కనుక ఏ ఎన్నికలైనా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు, ప్రతి ఎన్నికలను కూడా ఈజీగా సునాయాసంగా గెలవచ్చు అని చెప్పేసి ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అందులో భాగంగానే ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు అనేది పార్టీకి పునాది స్థాయి లాంటిది కాబట్టి అక్కడ మెజార్టీ స్థానాలంతా గెలుపొందాలి. దాదాపు 80 నుంచి 90 స్థానాలు గెలుపొందే దిశగా కార్యాచరణ రూపొందించిన జరిగిన పరిస్థితి. థ్యాంక్ యూ.